ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడక్షరాల నామం త్వక్స్థ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం త్వక్స్థాయై నమః అని చెప్పుకోవాలి. త్వక్స్థ అంటే చర్మాన్ని ఆశ్రయించి ఉండున్నది అని అర్థం. చర్మమునందు అధిష్ఠించున్నది, చర్మధాతువుని నియంత్రిస్తున్నటువంటి తల్లి అని చెప్పి త్వక్స్థ అనే నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మన భౌతిక శరీరం చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జి, శుక్రము అనేటువంటి 7 ధాతువులతో రూపొందించబడి ఉంటుంది. ఈ సప్తధాతువుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విశుద్ధ చక్రానికి అధిదేవత అయినటువంటి ఢాకినీశ్వరి ఈ దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. త్వక్ అంటే చర్మం కాబట్టి త్వక్స్థ అంటే చర్మాన్ని అధివసించి ఉండున్నది అని చెప్పి అర్థం. త్వక్ అనే సంస్కృత పదం నుంచే తొక్క, పెచ్చు ఇలాంటి తెలుగు పదాలు వచ్చినాయి. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు కనుక ఈ నామాన్ని త్వక్స్థాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం త్వక్స్థాయై నమః అని రోజు కనుక ఒక 108 సార్లు పారాయణ చేసుకొని 40 రోజుల పాటు అమ్మవారికి జపం చేసి పాయసాన్నాన్ని నివేదన చేసి ఢాకినీశ్వరి స్వరూపంగా లలితాదేవిని పూజించి ఇది గనక మీరు ఆ ప్రసాదాన్ని తీర్థాన్ని పుచ్చుకుంటే త్వరగా చర్మ వ్యాధులు నయమవుతాయని చెప్పి లలితా సహస్రం చెప్తోంది. ఇది చర్మధాతువుని ఆశ్రయించి ఉండున్నది అని చెప్పి నామానికి మనం చెప్పుకోవాల్సిన అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం త్వక్స్థాయై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే.